శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికుల కోసం రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నిపుణులు వారిని కాపాడటానికి శతవిధాల ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పుడు కొత్త ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. వారు ప్రాణాలతో బ్రతికే ఉన్నారా, ఉంటే ఎలా ఉన్నారు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు ఆశలు సైతం వదులుకున్నట్లు తెలుస్తోంది. సొరంగంలో భారీ ఎత్తున మట్టి కూలిన సమయంలో వారు ఎక్కడ ఉన్నారన్నది ఖచ్చితంగా తెలియదు. 4 అడుగుల మేర నీరు, బురద చేరడంతో ప్రాణాలతో ఉండే అవకాశం తక్కువేనని నిపుణులు భావిస్తున్నారు. వారంతా బురదలోనే టన్నెల్ బోరింగ్ మిషన్ చుట్టూ కూరుకుపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఒకవేళ ప్రమాదంలో గాయపడినా నీళ్లు, ఆహారం లేకుండా జీవించడం కష్టమనే చర్చ నడుస్తోంది. तो बहुत कठिन बात है उधर जाना भी। तुम्हारा फ्रेंड है, तुम भी है ना, तुम्हारा लोग है और भी है, और लोग भी है हमारे। चांसेस है कोई? चांस नहीं, मुश्किल चांस है। मुश्किल चांस है जी। 1 साल लगेगा पूरा इसमें काटने में, 1.5 भी साल भी लग सकता है। बचाने के कोई आस नहीं है, और उनके लड़के की मुश्किल बात है। मुश्किल बात है। तब उन्होंने भी पूछा हमसे, मन की मुश्किल बात है, कह नहीं सकते। कोई चांसेस है? कोई चांस नहीं है, कोई चांस नहीं लग रहा। बहुत मलबा पड़ा हुआ है, कुछ लोहा लंगड़ा, मशीन अटकी पड़ी है अंदर। इतना ऊंचा ब्लॉक होगा अंदर से बिल्कुल लास्ट में जाकर। एनडीआरएफ भी हमारे साथ, और सभी टीम दोनों हमारे सहयोग में, दोनों ने मिलकर हमने सगले वहाँ तक हमने देखा जाके। तो वहाँ जाके हमने देखा तो उसमें कुछ नहीं है, उसमें खतरा ही है जी। वो कभी भी गिर सकता है, 3 दिन में गिर जा, 2 दिन में गिर जा, 4 दिन में गिर जा, और गिर सकता है। उसके जो फर्स्ट वाल में जो लगे रहे ना, तो इतने अंदर बाहर को हो रहे हैं, कभी भी हम भी उस अभी चल गए। हाँ, हम भी, हाँ, अंदर टनल में अंदर कोई आवाज है? कोई आवाज नहीं, खाली पानी की आवाज आ रही थी। हमारे की मुश्किल बात है, हम क्या कह सकते हैं, हम कह नहीं सकते। काफी दिन लग जाएंगे इन्हें, अभी काम में मुश्किल है, हड्डी भी नहीं मिला उनकी मुश्किल है। अब तो हम गांव को जाएंगे, हम नहीं हो पाएगा। కార్మికులను కాపాడేందుకు టన్నెల్ బోరింగ్ మిషన్ అడ్డంకిగా మారడంతో దాన్ని కట్ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు గురువారం నుంచి కటింగ్ పనులు ప్రారంభం కానున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు మిషన్ భారీగా దెబ్బతినింది. ఆ తర్వాత ఒత్తిడితో దాని వ్యర్థాలు ముందుకు తోసుకొచ్చాయి. అయితే దాన్ని దాటి వెళ్తే గాని కార్మికులను కాపాడే ప్రయత్నాలు ఫలించావు. ప్రమాదం జరిగిన 3 రోజునే వాటిని తొలగించేందుకు కట్టర్లు, జనరేటర్లు తీసుకెళ్లారు. కానీ కట్ చేసేందుకు జయప్రకాష్ అసోసియేట్స్ యాజమాన్యం ఒప్పుకోలేదని కొంతమంది ఆరోపిస్తున్నారు. భారీ ఖర్చుతో కూడుకోవడం, టీబీఎంను కట్ చేస్తే తిరిగి పనులు ప్రారంభించడం కష్టమవుతుందని ఆలోచించినట్టు తెలుస్తోంది. కానీ బుధవారం ఆ సంస్థ చైర్మన్ జయప్రకాష్ గౌర్ ఢిల్లీ నుంచి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంత్రులు, అధికారులు, కంపెనీ ప్రతినిధులు, సహాయక బృందాలతో చర్చల అనంతరం టీబీఎంను కట్ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు పనులు ప్రారంభం కానున్నాయి. మరోవైపు టన్నెల్లో ప్రతి నిమిషానికి 8,000 లీటర్ల నీరు ఊరుతూ ఉండడం పెద్ద సమస్యగా మారింది. ఇప్పటికే భారీగా బురద, రాళ్లు పడిపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగింది. దీంతో ఊరుతున్న నీటిని భారీ మోటార్లతో తోడేస్తున్నారు. టన్నెల్ లోపల, బయటి ప్రాంతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు సీసీ కెమెరాలను బిగించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ర్యాట్ హోల్ మైనర్ బృందాలు టన్నెల్లోని బురదలో కూరుకుపోయిన టీబీఎం పరిసరాలకు చేరుకొని టీబీఎం కటింగ్కు ప్లాన్ రెడీ చేశారు. బుధవారం గ్యాస్ కటింగ్, లోకో ట్రైన్ ట్రాక్ మరమ్మతులు కూడా చేశారు. వెంటిలేషన్ ట్యూబ్ను కూడా సరిచేశారు. మొత్తానికి ఫైనల్ ఆపరేషన్కు సర్వం సిద్ధం చేశారు. అటు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మరో 2 రోజుల్లో ఆపరేషన్ పూర్తి చేస్తామని చెప్పారు. ఇక కార్మికుల క్షేమంపై వారి బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వారికేదైనా ప్రమాదం జరిగితే ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని కోరుతున్నారు. సహాయక చర్యలు జరుగుతున్న ప్రాంతానికి ఇప్పటికే చిక్కుకున్న కార్మికుల బంధువులు చేరుకొని రెస్క్యూ సిబ్బందితో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారు.